అలాగే బాపట్ల పార్లమెంటు సభ్యులు ఒక నిమిషం సార్. మట్టి నింపేసి అంతేగా తీశాడు, అసలు వాడు తీశాడు సార్, మనవాడు పెడతాడు. అతిథులకు స్వాగతం, సుస్వాగతం. తహసీల్దార్ గారు సలీమా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. బాపట్ల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇచ్చేసిన అతిథులు వారి అమృత హస్తాలతో జ్యోతి ప్రకాశనం భావిస్తున్నారు. ఆ జ్యోతులు జ్ఞానానికి ప్రతీకులు, పంచభూతాలకు ప్రతీకులు, పంచభూతాలకు ఆ పంచజ్యోతులు. ఈ పంచభూతాలను పరిరక్షించే అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి జ్యోతికాన్ని ప్రతిజ్ఞండి. ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపానమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒకసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామి అవుతానని జీవనక్షయం అవగాహన పెంచుతానని వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాటిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఇప్పుడు మారడానికి ప్రపంచంలో ఉండే సకల వాడుతున్నాం, పడేస్తాం. దానివల్ల వివరించారు. సో ప్రతి ఒక్కరు కూడా తల్లి భూమిని గౌరవించడం, ప్రేమించడం భారతీయ సంస్కృతి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాపట్ల శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి, మరీ ముఖ్యంగా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వినోద్ కుమార్ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరీమణులు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇందాక గ్లోరియా చెప్పినట్టు చెట్టు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా, మరి ఇదే చెట్టు కింద అక్కడ పిల్లలు మన మీటింగ్ తో ఏ సంబంధం లేకుండా ఊయలు ఊగుతూ ఆనందంగా ఆహ్లాదంగా కేరింతలతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు. పైగా ఈ నగర వనంలో బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలు, నేను గతంలో 2-3 సార్లు వచ్చాను. పని ఒత్తిడిలో ఉన్న మనకి ఇక్కడ ఒక గంట సేపు గడిపితే చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. విలేజ్ గురించి మనం ఆలోచించనే లేదు. మరి వక్తలందరూ మాట్లాడుతూ పర్యావరణానికి ప్లాస్టిక్ ద్వారా ఎలా డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటిది
వినోద్ కుమార్ చాలా క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా వృక్షాల వల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది ఆర్డీఓ గారు, హేమలత గారు వాళ్ళు చెప్పారు. మన బాధ్యత కూడా మీ ద్వారా కుటుంబాలన్నిటికీ చిన్న సమాచారం చేరే విధంగా నేను గ్లోబల్ వార్మింగ్ అనే విషయాన్ని మీకు ఒక 2 నిమిషాలు నేను మీకు చెప్తాను. మరి మనందరం అంటా ఉన్నాం, వృక్షాల్ని మనం విచక్షణ లేకుండా నరికేశాం. మేడం హేమలత గారు చెప్పినట్టు వాటిని మనం చులకనగా చూసాం. అవి నోరు లేనివి, ఏం చేయలేనివి, అడ్డదిడ్డంగా నరుకుతాం, పడేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తామని మనం చేశాం. అడవుల్ని నరికాం, వ్యవసాయాలు చేశాం, మైనింగ్ చేశాం, ఊర్ల చుట్టూ ఉన్న వాటిని నరికేశాం, రోడ్ల పక్కన ఉన్న వాటిని నరికేస్తున్నాం. మరి ఏం జరుగుతుంది? వీటన్నింటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ఏంటి? భూగోళం యొక్క సాధారణ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. సాధారణ ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతా ఉంది? 1850వ సంవత్సరంలో పారిశ్రామిక విప్లవం అనేది యూరోప్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3 డిగ్రీలకు పైగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది అని చెప్తున్నారు. దీనికి పరిశ్రమలో ఒక కారణమైతే అడవుల నరికివేత, గ్రీనరీ తీసేసేయటం, ఫారెస్ట్ కవరేజ్ వెళ్ళిపోవడం అనేది మరో ప్రధానమైనటువంటి కారణం. చదువుకున్నది 25 ఏళ్ల క్రితం నేను పర్యావరణంలో మరి వాళ్ళ డ్రైన్లన్నీ పంట పొలాల నుంచి వచ్చే డ్రైన్లు సముద్రం లాక్కోవాలి అంటే సముద్రం ఆనుకొని ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ని, నగరాలని మెల్లగా సముద్రం ఆవహిస్తూ ఉండాలి. మరి ఈ రోజున గ్లేషియర్స్, హిమాలయాలు కరిగిపోతే కరువు కాటకాలు మనం ఇటుపక్క అనుభవించాం. సౌత్ ఇండియాలో, రాజస్థాన్ లో ఊహించగలరా? హిమాలయ ప్రాంతాలలో కరువు కాటకాలు ఎదుర్కోబోతున్నారు. మరి ఈ రోజున సముద్రాల మట్టం పెరిగిపోతుంది. మంచి క్లైమేట్ తో ఉన్న ప్రదేశాలు కూడా బీభత్సమైన క్లైమేట్ ని ఎదుర్కోబోతున్నాయి. హిమాలయాలు ఖాళీ అయిపోతున్నాయి. మరి సముద్రంలో ఉన్న దీవులు మునిగిపోతూ ఉన్నాయి. సముద్రం ఆనుకొని ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. పరిష్కారం ఏంటి? మనం ఏం చేయాలి? ఈ రోజు మీ అందరికీ, జిల్లా ప్రజలందరికీ మేమేమి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ మీటింగ్ ద్వారా, పర్యావరణ దినోత్సవం ద్వారా అంటే ప్లాస్టిక్ ని తగ్గించండి. ఇప్పుడు నేను ఒకరిని మనసులో అనుకుని ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ ఉండొద్దంటే మా వాళ్ళు పాటించారు. మాకు కూడా గాజు బాటిల్స్ పెట్టారు. మీ అందరికీ రీయూజ్ చేసే వాటిలో పెట్టారు. స్టీల్ గ్లాసులు పెట్టారు. ఇదే చాదస్తాన్ని జిల్లాధికారులందరూ ప్రతి మీటింగ్ లో పాటించాలి. మీరు కూడా, ప్రజలు కూడా బర్త్డే ఫంక్షన్లు, ఎక్కడికో వెళ్ళి వేటలకు వస్తారు, ఆ దేవాలయాల కాడ కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, పెద్ద మనుషులు అయ్యారని కావచ్చు, చేసే ఫంక్షన్ లో చాదస్తంగా స్టీల్ ప్లేట్ లో భోజనాలు పెట్టండి. ప్లాస్టిక్ మైక్రో కణాలు మనిషి శరీరంలోకి వెళ్ళిపోయి అవి బయటకి విసర్జించబడే మార్గం లేక క్యాన్సర్లు వస్తాయి. మన పర్యావరణాన్ని, మన ప్లానెట్ ఎర్త్ ని, మన భూమిని బదిలంగా వాళ్ళకి అందించాలంటే మనకి చాదస్తం తప్పదు. మనం ఇలానే చేయాలి. మీకున్న ఆస్తి, మీకున్న ఇల్లు, మీకున్న మోటార్ సైకిల్, మీకున్న వ్యవసాయ భూమి, మీకున్న ఇంట్లో బంగారం, మీ వంశాంకురాలకి, మీ పిల్లలకి చెందాలి అనుకుంటారు కదా. మరి మన ఆస్తులు ఇస్తున్నాం, మన భూమిని కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా, బదిలంగా ఇవ్వాలి. టార్గెట్ 21 జూన్, టార్గెట్ 21 జూన్ మొత్తం జిల్లా నాకు క్లీన్ గా 5 స్టార్ హోటల్ లాగా, అద్దం లాగా కనపడాలి జిల్లా అని కోరుకుంటున్నా. మరి మిలిటరీ పరిపాలన లాగా అలా జరగకపోయినా ఒక 30% మార్పు వచ్చినా మంచిదే కదా ఈరోజు. మరి నేనేం కోరుకుంటున్నాను ప్రజలందరినీ అంటే, మీరు మీ ఇంట్లోనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయండి. అంతే. బతిమలాడతాం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయండి. 2 బకెట్లు సపరేట్ పెట్టుకోండి. ఆకుపచ్చ, ఎర్రటిది. ఆకుపచ్చలో తడి చెత్త అయింది, ఎర్ర దాంట్లో కుళ్ళే స్వభావం లేని ప్లాస్టిక్, ఇనుము అవన్నీ వేసుకోండి. ఇచ్చేటప్పుడు కూడా మన క్లాత్ మిత్రాలకి, మన పారిశుద్ధ్య కార్మికులకి 2గా ఇవ్వండి. వాళ్ళకు కూడా చెప్పాను. కొంతమంది నేను దారిలో పోతూ చూశాను, రిక్షాల్లో ఆడోళ్ళు 2 పార్టీషన్స్ గా విడగొట్టకుండా ఒకే దాంట్లో వేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళని విడగొట్టమని చెప్పాను. వాళ్ళు విడగొట్టుకొని తడిది వేరు, పొడిది వేరు తీసుకుంటారు. అలా తీసుకెళ్లి SWBCలలో వారం కిందట 89 ఇలాంటి ఈ వేస్ట్ ని ప్రాసెస్ చేసే వాటికి స్థలాలు లేవు 89 పంచాయతీల్లో అంటే
మా ఆర్డీఓలు అందరూ వారం తిరక్క ముందే 50 చోట్ల ఇచ్చేశారు స్థలాలు. వినోద్ కుమార్ మరి మాట ఇచ్చిన ప్రకారంగా చాలా ఆహ్లాదంగా ఏర్పాట్లు చేసిన మన రఘునాథ్ మున్సిపల్ కమిషనర్, మన డిపిఓ కటసి వాళ్ళకి, అట్లానే ఆర్డీఓ తహసీల్దారు, ఇంకా చాలా మంది బ్రహ్మాండంగా చేసి ఉండొచ్చు, నేను మర్చిపోయి ఉండొచ్చు. మీ అందరికీ ఐ కంగ్రాచులేట్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. నమస్కారాలు. వేదిక నిర్వహించిన పెద్దలు, మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ జేబీ మురళి ఐఏఎస్ మన కలెక్టర్ గారు, మరి డాక్టర్ సజ్జా హేమలత గారు, ఆప్కో చైర్మన్ గారు, ఆర్టీఓ గారు, చేసిన మీ అందరికీ మళ్ళీ నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత చక్కటి వాతావరణంలో, ఆనందకరమైన వాతావరణంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూన్ 5వ తారీఖు నాడు బాపట్లలో సూర్య వెంకట దగ్గర నగరవనంలో మనం జరుపుకుంటున్నాం. చాలా చక్కటి ప్రదేశము, చక్కటి వాతావరణము, మంచి ప్రజలతో, మంచి ప్రభుత్వంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అందరికీ మళ్ళీ ఇంకోసారి కలెక్టర్ గారు అన్ని విషయాలు చెప్పారు, హేమలత గారు అన్ని విషయాలు చెప్పారు. మళ్ళీ ఇంకోసారి కొన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఈ అవసరం ఎందుకు వచ్చింది మనకి? యావత్తు మొత్తం ప్రపంచంలోనే పర్యావరణ దినోత్సవం జరుపుకునే అవసరం ఎందుకు వచ్చింది? భారతదేశంలో పర్యావరణ దినోత్సవం జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మొత్తం ప్రపంచంలో జరుపుకుంటున్నారు, యావత్తు మొత్తం భారతదేశంలో కూడా జరుపుకుంటున్నారు, యావత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం జరుగుతాం. ఎందుకు ఈ అవసరం వచ్చింది, ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మనకి ప్రపంచంలో ఒక ఎమర్జెన్సీ వచ్చింది. ప్రపంచంలోనే ఒక తీవ్రమైన పరిస్థితి ఒకటి ఏర్పాటైంది. ఏమిటి అది ఏర్పాటు ఏంటంటే, ఇందాక కలెక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ రావడం అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే మనం అందరం కళ్ళతో చూసింది లేదా అనుభవించింది ఏంటంటే, సునామీ కూడా వచ్చింది అంటే ఇది గ్లోబల్ వార్మింగ్ వల్లనే వచ్చింది. దివి తాలూకాలు ఆ రోజు వరదలు వచ్చాయి అంటే అది కూడా ఒక గ్లోబల్ వార్మింగ్ కి చిహ్నం. ఈ మధ్య కాలంలో మనం విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ తర్వాత మనం కూడా ఇక్కడ చాలా ఆ గేట్లు ఎత్తిన తర్వాత మిగతా ఇక్కడ కూడా పెద్ద పెద్ద వర్షాలు పడిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనం అంతా దానికి గురయ్యాం. అది కూడా గ్లోబల్ వార్మింగ్. అది వర్షాకాలమా? కాదు. వర్షాకాలం కాకుండా ఇటువంటి వర్షాలు రావడం, వర్షాలు పడేటప్పుడు ఎండలు రావడం, ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న చిహ్నాలు అన్నమాట. ఇటువంటిది మనం ఎక్కడ చూస్తామంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతగా పెద్ద పెద్దవి చూస్తున్నాడు మానవుడు. ప్లానెట్ ఎర్త్ అంటారు, లేకపోతే భూమాత. చాలా బ్రహ్మాండంగా అన్ని ఇచ్చింది భూమాత. మానవుడికి ప్రతి చోట ఎక్కడెక్కడ ఏరియాలు అన్ని ఇచ్చింది, ఎంత కావాలో అంత ఇచ్చింది భూమాత. కానీ మానవుడి యొక్క స్వార్థము చాలా పెరిగిపోయి ఎక్కడైతే చెట్లు ఉండాలో చెట్లు నరుక్కుంటూ, ఇల్లు కట్టుకుంటూ, రోడ్లు వేసుకుంటూ, ఎక్కడైతే నీళ్లు ఉండాలో లేకులు, చెరువులు అక్కడ కూడా పోయి ఇల్లు కట్టేసుకోవడం, నీళ్లు ఉండే చోట నీళ్లు లేవు, చెట్లు ఉండే చోట చెట్లు లేవు. ఫాసిల్ ఫ్యూల్ అంటారు, భూగర్భంలో ఉన్న అది మూగడ భరించు. పాపం తల్లి, భూమాత తల్లి ఇన్ని సంవత్సరాలు, 8 దశాబ్దాల్లో భరించింది. ఇప్పుడు ఫైనల్ గా మనకు కూడా మన వాట మనకు వచ్చింది. ఇప్పుడైనా మనం తెలుసుకొని ఇవన్నీ దీనికి ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి అనేది మనం గ్రహించాలి. 17 సూత్రాలు ఉన్నాయి. 17 సూత్రాల్లో సుమారు 7 సూత్రాలు కేవలం పర్యావరణానికి సంబంధించినవే. అంటే యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంకు వాళ్ళందరూ కూర్చుని ప్రపంచవ్యాప్తంగా పెట్టిన కార్యక్రమంలో 17 సూత్రాలలో 7 సూత్రాలు కేవలం పర్యావరణానికి సంబంధించినవి. అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది సబ్జెక్ట్ మీద. దీని ఎఫెక్ట్ ఏంటో మనం చూస్తా ఉన్నాం. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా వికసిత్ భారత్
2047 2047కి మన దేశం ఎలా ఉండాలని ఆయనగా మనందరికి చెప్పి చూపించారు. అదేవిధంగా మన ప్రియతమ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి మనం ఎలా ఉండాలో, ఎలా ఉంచుకోవాలో మన దేశాన్ని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని కూడా చెప్పి చూపించారు. ఇప్పుడు జిల్లాలో ఎంత ఉంది? కనీసం 21% ఉందా? 16% కూడా లేదని కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అలాగే ఇచ్చేసినటువంటి అతిథులు దినోత్సవానికి సంబంధించినటువంటి పోస్టర్ ని కుమార్ గారు జ్ఞాపకతో వారిని సత్కరిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు శ్రీ వెంకట మురళి గారికి బహుకరణ అందజేస్తా ఉన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఎన్నూరు వారికి డిఎఫ్ఓ ఆఫీసర్ గారి చేతుల మీదుగా మేమంటూ అందజేసి ఉన్నారు.